యేసు ప్రభు ఎవరో ఇలాగా కూడా చేస్తాడా అనేది ఒక్క 2 నిమిషాల్లో చెప్పేస్తా. నేను రక్తం కక్కేవాడినండి విజయవాడలో. మేము మహారాష్ట్ర వెళ్ళిపోయాను. నేను ఇక్కడ అందరూ నన్ను వెలివేశారు. యేసు ప్రభు నమ్మిన తర్వాత విజయ టాకీస్ దగ్గర ప్రజా వైద్యశాలలో ఒక భాస్కర్ రావు డాక్టర్ ఉండేవారు. ఆయన నన్ను టెస్ట్ చేసి తర్వాత ఇది జరగదు అని చెప్పి ప్రతి 3 నెలలకి ఎక్స్రే తీసేవాళ్ళు. హోల్ పడి పెద్దదైపోయింది. లంగ్స్ లో ఏ రోగం వచ్చినా సరే వైద్యం లేదండి. అయితే నాకు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. రోజుకు ఒక ఇంజక్షన్ చేసేవాళ్ళు. 12 టాబ్లెట్లు తినేవాడిని. ఎముకల మీద మాంసం అనేది ఉండేదే కాదు. వెనక తిప్పి ఇది ఒక రోజు చేసేవాళ్ళు. ఒక రోజు డబల్ కూడా చేసేవాళ్ళు. అలాగా 450 ఇంజక్షన్స్ చేయించుకున్న అంబిస్టన్ ఇంజక్షన్. ఒక రోజు లాస్ట్ స్టేజ్ అనమాట. డాక్టర్లు తీసుకెళ్ళిపోండి అన్నారు. తుఫాన్ అనమాట. రైల్వే హాస్పిటల్లో కింద పడుకోబెట్టారు బెడ్ లేక. అలాంటి స్టేజ్ లో నేను ఇంకా చెప్పాలంటే చాలా సాక్ష్యాలు ఉన్నాయండి. నాకు ఇప్పుడు నా లంగ్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. నేను చాలా బలంగా ఉన్నా. ఎందుకు పనికిరాను ఒక